హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము నో అబౌట్ న్యూ ప్లాంట్ సిరీస్లో ఒక కొత్త ప్లాంట్తో మీ ముందుకు వచ్చాను. అదేనండి కంఫ్రీ. చూడండి ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, చూడండి క్యూట్ లిటిల్ ఫ్లవర్స్. ఇవి పర్పుల్ కలర్ నుంచి ఈ షేడ్కి వస్తాయండి, లైట్ పర్పుల్కి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. సో ఈ ఫ్లవర్సే కాదండి, ఈ ప్లాంట్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లాంట్. బ్యూటిఫుల్ అనే కాదు, దీని బెనిఫిట్స్ కూడా అంతే అమోఘం అనమాట. చూడండి ఇది ఈ ఫాయిలేజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఓన్లీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇలా ఉంది. సీజన్ మిడ్కి వచ్చేసరికి, అంటే పీక్ సీజన్ వచ్చేసరికి మనకి దీనికన్నా డబుల్ సైజ్ ఉంటుంది లీఫ్. చాలా అట్రాక్టివ్ ఫాయిలేజ్ అనమాట. అది మీ గార్డెన్లో ఒక టిక్ పెట్టుకోవచ్చు. వెరీ అట్రాక్టివ్ ఫ్లవర్స్. తర్వాత దీని బెనిఫిట్స్ చూద్దాం. బెనిఫిట్స్, ఈ లీవ్స్ చాలా న్యూట్రిషియస్ అండి. న్యూట్రిషియస్ నాట్ టు హ్యూమన్ బీయింగ్స్ బట్ టు ద గార్డెన్. అవునండి, గార్డెన్కి ఇది చాలా బెనిఫిషియల్ ప్లాంట్. ఈ లీవ్స్ని 3 టైప్స్లో యూస్ చేసుకోవచ్చండి. చాప్ అండ్ డ్రాప్ మెథడ్. జస్ట్ లీవ్స్ చాప్ చేసేసి మనకి ఎక్కడైతే ప్లాంట్కి న్యూట్రిషన్ కావాలి అని అనుకున్నామో ఆ ప్లాంట్ దగ్గర మనం వేసేస్తే దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇది ఎన్పీకే ప్రొవైడ్ చేస్తుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం మంచిగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంకో మెథడ్, చాప్ అండ్ డ్రాప్ తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్. దీన్ని ఒక 2-3 డేస్ ఫర్మెంట్ చేసేసి ఆ వచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ని మామూలుగా మనము ఎలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాడతామో, కంపోస్ట్ ఎలా వాడతామో అలా ప్లాంట్స్కి ఇస్తే అవి చాలా హెల్దీగా తయారవుతాయి. అదొక మెథడ్. ఇంకోటి థర్డ్ మెథడ్ ఏంటంటే, ఈ లీవ్స్ని మనము కంపోస్ట్కి యాడ్ చేస్తే కంపోస్ట్ అనేది ఫాస్టర్ అవుతుంది. అంటే మామూలు దానికన్నా తొందరగా బ్రేక్ చేస్తుంది అనమాట కంపోస్ట్ని. సో ఇది డీకంపోజర్ కూడా పనిచేస్తుంది. ఇదండి ఈ ప్లాంట్ బెనిఫిట్స్. గార్డెన్కే కాకుండా మనకి కూడా ఒక బెనిఫిట్ ఉంది దీనివల్ల. అదేంటి అని అంటే, ఈ లీవ్స్ని మనము పౌల్టీస్ లాగా చేసేసి, పౌల్టీస్ అంటే ఏం లేదండి, ఈ లీవ్స్ని క్రష్ చేసేసి మనకి ఎక్కడైతే కట్స్, బ్రూజెస్ అలా అయినప్పుడు అక్కడ పెడితే అది బ్రూస్ తొందరగా తగ్గిపోతుందంట. సో అలా కూడా వాడుకోవచ్చు. దీనికి ఒక డిసడ్వాంటేజ్ చూసాను. అదేంటి అని అంటే, ఇది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అందుకనే నేను కంటైనర్లో పెట్టుకున్నాను. మనకి ఎన్ని ప్లాంట్స్ కావాలంటే అన్ని ప్లాంట్స్. లేదు మనకి సాయిల్ స్ట్రక్చర్, ఇది సాయిల్ స్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. ఈ రూట్స్, దీని రూట్స్ చాలా డీప్ వెళ్ళిపోయి ఆ సాయిల్ని, క్లే సాయిల్ని కూడా బ్రేక్ చేస్తుంది. సో మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఈ మొక్క పెట్టుకుంటే మీకు ఆ సాయిల్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. బాగుంది కదా ఈ ప్లాంట్. ట్రై చేయండి సోర్స్ చేయడానికి. ఓకే దెన్ బాయ్.